బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన అస్సాం సూప్ ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మయ్యా, ముంబై వాళ్ళు ఇక్కడే ఉన్నారు, చెన్నై వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మొన్న వరకు పాయింట్స్ టేబుల్ తోపు లెక్కాడిన పంజాబ్ కూడా ఇక్కడే ఉంది. మాతో పాటు మీరు కూడా అస్సాం వస్తారంటే మనసుకి ఎంత నిమ్మలంగా ఉందో. అయినా పంజాబ్ కి అస్సాం ట్రైన్ ఎక్కే పరిస్థితి వస్తాదని నేను కల్లో కూడా ఊహించుకోలేదే. ఫస్ట్ స్టాప్ మొత్తం తోపు తురుము లెక్కాడి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉన్నాం. కానీ సెకండ్ హాఫ్ లో 7 మ్యాచ్లు జరిగితే లాస్ట్ మ్యాచ్ తప్ప ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ లేకుండా పోయిందే. అయినా ఇంత చిన్న విషయానికి గట్లేడిస్తే ఎట్లా అయ్యారో నన్ను చూడు, మనసంత దృఢంగా ఉందో. మా వాళ్ళకన్నా మీ వల్లే బెటరు. అరే మా వాళ్ళైతే నన్ను ఏకంగా కరివేపాకు లెక్క పీకి పడేసినారు. ఎప్పుడు నేను కెప్టెన్స్ లో అడుగు పెడితే ఆ మ్యాచ్ పటాసు. నేను మ్యాచ్ లేకుండా కెప్టెన్ చేయకుంటే మ్యాచ్ వట్టిగానే గెలుస్తారు. అట్లుంది మరి నా పరిస్థితి, నన్నేం చేయమంటావు? అయినా మేము అస్సాం ట్రైన్ ఎక్కడానికి కారణం నువ్వే పాండ్యా. ఆ రాజస్థాన్ ని పండ పెట్టమంటే ఫస్ట్ లో ఏమో మ్యాచ్లు గెలిచేనట్టు ఆశ పెడతారు, కానీ తీరా చూసే లాస్ట్ లో మ్యాచ్ ఓడిపోయి పెద్ద బొక్కే పెట్టారు. మేం ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టకపోవడానికి కారణం మాత్రం మీరే. అరే భలే చెప్తున్నావయ్యారు. ఫస్ట్ లో అంతా మ్యాచ్ ఓడిపోయి లాస్ట్ లో మా మీద పడేసి మేమేం చేయమంటావు? అయినా మేము మ్యాచ్ గెలవాలనే ట్రై చేసినాం, కానీ టైం బాగోలేక ఓడిపోయినాం. అయినా మాకేమైనా తీటా, వాళ్ళపై మ్యాచ్ వట్టిగానే ఓడిపోయి నీకు. బాబాయ్, ఓ గోయంగ్ బాబాయ్, అస్సాం పో, నీకు విండో సీట్లు బుక్ చేసినవా లేదా? ముందునే ఎండాకాలం, మంచిగా గాలి రాకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. అరే దరిద్రుడా, నికృష్టుడా, నిన్ను నమ్మినందుకు బాగా పెట్టినావు. అయినా ఐపీఎల్ లో ఎవడు ఇవ్వనని పైసలు నీకు ఇచ్చినా, కానీ నువ్వేం చేసినావు? లాస్ట్ 2 సీజన్ల నుంచి మన లక్నోని అస్సాం తీసుకువెళ్తున్నావు. అరే నిన్ను నమ్మి బంగారం లాంటి రాహుల్ ని ఆక్షన్ లో ఇడిచిపెట్టి పెద్ద తప్పే చేసిన. నీకన్నా రాహులే బెటరు. చేసిన 3 సీజన్లో ఏకంగా 2 సీజన్లు ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టించినాడు. కానీ నువ్వు మాత్రం చేసిన 2 సీజన్లకి 2 సీజన్లు అస్సాం పంపించినావు. అది కాకుండా మళ్ళీ ట్రైన్ టికెట్లు అడిగి నీకు కొంచెమైనా సిగ్గు లేదు నీకు? అరే గోయింగ్ బాబాయ్, నువ్వు గట్లంటే మళ్ళీ ఆక్షన్ లో దూకుతా. నేను మంచిగా అడకపోయినా మస్తు ఫాలో అయింది నాకు. ఈసారి నేను చేతులెత్తే ఎవడు నిన్ను దేకని కూడా దేకరు. ముందు నేను అంటే పీకలు దాకుంది అందరికి. హ్యాపీ, మాకైతే మస్తు హ్యాపీ. మాతో పాటు చెన్నై కూడా అస్సాం వస్తుంది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. లేకపోతే మా కూడా అస్సాం రాకుండా ఎక్కడ ప్లే ఆఫ్స్ వెళ్తుందో అని మస్తు టెన్షన్ పడ్డా. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ చేతులతో స్వయంగా మాతోని అస్సాం వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైక్వాడు. అరే మేమంటే మీకెందుకు పోయి ఎంత కుళ్ళు? మీకన్నా ఎక్కువ ట్రోఫీలు కొట్టేస్తామనేసా మీకు అంత కుళ్ళు? జస్ట్ మిస్ లో ప్లే ఆఫ్స్ పోయా, లేకపోయింటేనా చెన్నై తడాకా చూపించి కప్పు కొట్టించేవాడిని. అయినా నాకు దరిద్రమా లేదా టీంకి దరిద్రమా ఏం అర్థం కావట్లేదు. ప్లేయర్స్ చూస్తే మొత్తం స్టార్ ప్లేయర్లే, కానీ ప్లే ఆఫ్స్ మాత్రం ప్రతిసారి మిస్ అవుతుంది. లాస్ట్ సీజన్ ఏమంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మ్యాచ్లు గెలిచినాం, పంజాబ్ లెక్క సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. ఈ సీజన్ లో ఏమంటే గెలవాల్సిన మ్యాచ్లు వట్టిగానే ఓడిపోయినా. ప్లేయర్స్ లో పొరపాటు, కెప్టెన్స్ లో పొరపాటు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అయినా ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ లో అడిగి పెట్టేది పక్కన పెట్టు, ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామో లేదో అనుకున్నాం, కానీ వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాం. ప్లే ఆఫ్స్ లో లాస్ట్ వరకు ట్రై చేసిన. ఇది చాలు. నెక్స్ట్ సీజన్ లో వట్టిగానే కంబ్యాక్ ఇస్తాం. మా కేకేఆర్ అంటూ నెక్స్ట్ సీజన్ లో చూపిస్తాం.